వారణాసి పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మణికర్ణిక ఘాట్. హిందువులకు మోక్ష ప్రధాన స్థలంగా పరిగణించే అత్యంత పవిత్రమైన శ్మశాన వాటిక. అక్కడ శరీరాలను దహనం చేసిన వెంటనే ఆత్మకు మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. శివుడు స్వయంగా ఇక్కడ ఉండి భక్తులకు ముక్తిని ప్రసాదిస్తారనే ఒక నమ్మకం శతాబ్దాలుగా ఉంది. అయితే గత కొన్ని శతాబ్దాలుగా అక్కడ శ్మశాన వాటికలో సగం దహనం చేసిన పార్థివ శరీరాలు ఆ కట్టెలను ఇతర పదార్థాలను గంగలో పడేస్తున్నారనే ఒక ఆరోపణలున్నాయి. నిజం కూడా అది. అలాగే గంగానదికి చేరడానికి మెట్లు వంటివి కూడా శిథిలావస్థకు చేరినాయి. అయితే మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, ఎందుకంటే ఆయన వారణాసి నుంచి గెలిచారు, తన సొంత నియోజకవర్గం, భారత ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసి. తన సొంత నియోజకవర్గం మీద మోదీ శ్రద్ధ పెట్టారు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో విశ్వనాథ కారిడార్ ఒకటి, భూగర్భ ఎలక్ట్రికల్ లైన్స్ ఒకటి, ఫ్లైఓవర్స్, ఇలా చాలా చాలా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరొకటి మణికర్ణిక ఘాటిని కూడా మార్పులు చేస్తున్నారన్నమాట. అంటే ప్రాచీన వారసత్వ గుర్తులను చెరిపివేయకుండా ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దడానికి పనులు మొదలైనవి. అక్కడ మెట్లను పునర్నిర్మిస్తున్నారు. కొన్ని అంటే ప్రాచీన మూర్తుల ఇతర ఫలకాలు బయటపడ్డాయి అక్కడ. సుమారు 1756 కోట్ల రూపాయల వ్యయంతో రూపా జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్లు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ పనులు చేస్తున్నారన్నమాట. 2026 చివరి నాటికి ఇవన్నీ పూర్తయితాయి అంటున్నారు. ఇక ప్రధాన అభివృద్ధి పనులు ఎకో ఫ్రెండ్లీ గ్రీనటోరియం, అంటే సంప్రదాయ చెక్క దహనంతో పాటు ఎలక్ట్రిక్ క్రిమేషన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. అంటే చెక్క వినియోగాన్ని 80% వరకు తగ్గిస్తుంది. అది తక్కువ ఖర్చు, అట్లనే పర్యావరణానికి తక్కువ హాని చేస్తుంది అనమాట. అయితే సంప్రదాయ దహన విధానాన్ని కొనసాగించాలనుకుంటే వాళ్ళ ఆప్షన్ అన్నమాట, దేన్నైనా ఎంచుకోవచ్చు. అట్లనే గంగకు వరదలు వచ్చినప్పుడు దహన కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా మొదటి అంతస్తులో కూడా కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మణికర్ణిక ఘాట్ నుంచి తారకేశ్వర మహాదేవ ఆలయం వరకు కూడా 3 అంతస్తుల భవనాలు నాగర శైలిలో నిర్మిస్తున్నారన్నమాట. ఇక కర్రల అమ్మకాలకు ప్రత్యేక ప్లాజా, నీటి మార్గం ద్వారా చెక్క తరలింపులకు ర్యాంప్స్, అట్లనే వచ్చిన వాళ్ళు గంగాహారతి ఇవన్నీ చూడడానికి లేదా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళకు సీటింగ్, విఐపి వీక్షణ ప్రాంతాలు, టాయిలెట్స్, తాగునీరు, సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మణికర్ణిక కుండు, రత్నేశ్వర మహాదేవాలయం, చక్ర పుష్కరిణి కుండు, దత్తాత్రేయ పాదుక వంటి పురాతన ఆలయాల బ్యూటిఫికేషన్ కూడా జరుగుతుంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పురావస్తు శాఖ పర్యవేక్షణలో 17వ శతాబ్దానికి ముందు ఉన్న నిర్మాణాలకు హాని రాకుండా కూడా చూస్తున్నారు ఈ బ్యూటిఫికేషన్ లో. ఇక మణికర్ణిక ఘాట్ పునర్నిర్మాణం కేవలం ఆధునికీకరణ కాదు, సంప్రదాయాన్ని గౌరవిస్తూ, మా భక్తుల నమ్మకాలను, విశ్వాసాలను గౌరవిస్తూ, వాటిని కొనసాగిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ, పెరుగుతున్న భక్తులకు అంటే రద్దీకి అనుగుణంగా మరింత మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసే కల్పించే ప్రయత్నం అన్నమాట. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మణికర్ణిక ఘాట్ మరింత గౌరవప్రదంగా ఒక సుందరంగా మారుతుందని భక్తులైతే ఆశిస్తున్నారు. హర్ హర్ మహాదేవ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.